హరి ఓం. వీక్షకులారా, పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి మొదటి తంత్రం మిత్రలాభాన్ని మనం విచారణ చేస్తూ వస్తున్నాం. మొదటి వీడియోలో నూకలకి ఆశపడి వలలో చిక్కినటువంటి పావురాలు ఆ సలహా ఇచ్చిన ముసలి పావురాన్ని తిడుతూ ఉండగా నివారిస్తూ చిత్రగ్రీవుడు ఆ పావురాల గుంపుకి నాయకత్వం వహిస్తూ ఉన్నవాడు. అతడు చెప్పాడు, మన బుద్ధి ఏమైంది, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు షాక్ అయ్యి ఉండకూడదు. అలా ఉండడం విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము. కాబట్టి ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుడు. షాక్తో ఉండి టైం లాస్ అవ్వకూడదు. అవతల మనం ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాము. వేటగాడొచ్చి మన ప్రాణాలు ఉత్తరిస్తాడు. కాబట్టి సొల్యూషన్ ఏంటో, పరిష్కారం ఆలోచించాలి, అంతే తప్ప ఒకరినొకరు నిందించుకోవడం కాదు అని చెప్తూ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికి నాకొకటి తోచుచున్నది, మీరందరూ పరాకు లేక వినుడు. ఒక్కసారిగా మనమందరము వల ఎత్తుకుని ఎగిరిపోవుదాం. మనము అల్పులము, మనకి కార్యము సాధ్యమవునాయని విచారింప పని లేదు. సంఘీభవించి ఎంతటి కార్యమైనను సాధింపవచ్చును. గడ్డి పరకలు సహితము వెంటిగా నేర్పడి మదపుటేనుగును బంధించుచున్నవి. మీరు విచారింపుడు. దీనికంటే మంచి సాధనము మీ బుద్ధికి తగిలినా అది చేయుదము అని విని మీరు చెప్పినదే సరి, ఇంతకంటే మంచి సాధనము లేదని చెప్పి పావురములన్నీ విచిత్రముగా గగన మార్గమునకు ఎగిరాను. ఈ కథ చాలా పాఠాల్లో చాలా చోట రిఫర్ చేయబడుతూ ఉంటుంది. అందున్న పోలికతో సహా గడ్డి పరకలన్నీ పేనితే, తాడుగా ఏర్పడితే మదపుటేనుగుని, మావటికి యొక్క అంకుశానికి కూడా లొంగని మదపుటేనుగుని కూడా బంధించగలవు కదా అని. కానీ దాన్ని ఇంకించుకోవడం మాత్రం తక్కువగానే ఉంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే చిత్రగిరివుడు, నాకు ఇది తోస్తూ ఉంది, మనం అందరం కలిసి వలనెత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోదాం. ఒక్కటే అయితే ఎంత టపటపా కొట్టుకున్నా వల నుండి తనను తానే విడిపించుకోలేదు. ఇక్కడ వందల పావురాలు ఉన్నాయి, వాటన్నింటి కాళ్ళు వలలో చిక్కుకొని ఉన్నాయి, కానీ రెక్కలు కాదు కదా. ఒకసారి ఎగిరేటప్పుడు మాత్రమే కాలితో ఆ నేలనో లేకపోతే కూర్చున్న కొమ్మనో ఆధారంగా ఉన్నదాన్ని తగిలి ఒక తన్ని న్యూటన్స్ లాగా ప్రతిబలంతో పైకి ఎగురుతాయి. తర్వాత రెక్కలతోనే కదా అవి కొనసాగిస్తాయి తమ ప్రయాణాన్ని. ఒక్కటే అయితే ఆ వల నుంచి తన కాళ్ళతో తన్ని